ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఏఆర్ దామోదర్ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాపై తనకు పూర్తి స్థాయిలో పట్టు ఉందన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో ఉక్కుపాదం మోపుతామన్నారు. మత్తు పదార్థాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. మహిళలకు పటిష్ట భద్రత కల్పిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. సైబర్ నేరాలు, ఆన్లైన్, వైట్ కలర్ మోసాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లాలోని సీఐలు, డీఎస్పీలు, ఇతర అధికారులు ఎస్పీకి పూల బొకేలు ఇచ్చి ఘనంగా సత్కరించారు. श्रीमान गॉड आपका निर्देशन के लिए सेंट्री चला रहे गॉड विसर्जन। గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈ జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, డీజీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు. నాకు ఇచ్చినటువంటి టాస్క్ చక్కగా నిర్వహించాలి. ముఖ్యంగా ఈ జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది. నేను ప్రొబేషనర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. తర్వాత పీటీసీలో దాదాపు 3 సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది. సో ఈ జిల్లాకు మరలా ఇక్కడికి నేను ఎస్పీగా రావటం ఇది 2వ జిల్లా. నాకు ఇంతకుముందు విజయనగరం ఎస్పీగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 2వ జిల్లాకి నేను ఎస్పీగా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా, ప్రకాశం ప్రజలందరూ కూడా సహకరించాలి. మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాంజా యొక్క డ్రగ్స్ ఈ బాగా యువత మీద ప్రభావం చూపుతుంది. వీటన్నిటిని అరికట్టాలంటే పేరెంట్స్, అలాగే కాలేజీ యాజమాన్యాలు, పోలీస్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఇది బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఒంగోలులో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. అలాగే స్త్రీల మీద, పిల్లల మీద జరిగేటువంటి అఫెన్సెస్ కూడా వీటిని అరికట్టడానికి ప్రజల సహకారం కావాలి. మా పోలీస్ శాఖ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. ఈ జిల్లా గురించి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను అన్నీ కూడా కొంత అధ్యయనం చేసిన తర్వాత మా పోలీస్ శాఖని ఉన్నటువంటి టీంలంతా కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలో ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాల వైపు వెళ్తూ శాంతి భద్రతలు, అలాగే చిన్న ఇష్యూస్ ఏమున్నాయో ఈ ఒంగోలు పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, వేరే ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా టీంని అంతా కూడా ముందుకు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ.